సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ లైవ్ లో అందిస్తారు. నవీన్, చెప్పండి, భద్రాచలంలో కనువిందుగా జరగబోతున్న శ్రీరాములు వారి కళ్యాణ మహోత్సవానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కూడా అక్కడికి వెళ్లి పట్టు వస్త్రాలు సమర్పించబోతున్నారు. ఈ రోజు అక్కడ జరగబోతున్న కళ్యాణానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సుధా, మనం చూడొచ్చు మరికొద్ది సేపట్లోనే భద్రాద్రి రామయ్య కళ్యాణ మహోత్సవం భారీ ఎత్తున జరగబోతుంది. ఇప్పటికే మనం చూడొచ్చు మిథిలా స్టేడియంలోనూ ఆలయ ప్రాంగణం పక్కన ఉన్నట్టు మిథిలా స్టేడియంలో భారీ ఏర్పాట్లు కూడా చేసినట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. మనం చూసుకున్నట్టయితే కళ్యాణ మండపానికి సంబంధించి ఏదైతే మిథిలా స్టేడియంలో ఉన్నట్టు కళ్యాణ మండపాన్ని చూడొచ్చు, ప్రత్యేక ఆకర్షణతోటి, ప్రత్యేక పూలతోటి, అదేవిధంగా మామిడికాయలతోటి అంతా కూడా ఆ స్టేడియం సంబంధించిన ఏదైతే ఉందో స్టేడియంలో ఉన్నట్టు కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేశారు. కళ్యాణ మండపం చుట్టూ కూడా సెక్టార్లు ఏర్పాటు చేసినట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. అయితే భద్రాద్రి రామయ్య కళ్యాణం సంబంధించి ఎందుకంటే అనాదిగా వస్తున్నట్టు ఆనవాయితీగా వస్తున్నట్టు ఈ కార్యక్రమం దాదాపుగా రామదాస్ హయాం నుంచి కూడా భారీ ఎత్తున కూడా ఈ కళ్యాణం జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఉన్నవంటి ఏదైతే ఉందో ప్రభుత్వం నుంచి కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నుంచి లాంఛనంగా శ్రీరాముడు సీతాదేవి తల్లికి ప్రభుత్వం నుంచి పట్టు వస్త్రాలు సమర్పించే ఆనవాయితీ వస్తుంది. ఇదే విధంగా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి కూడా సీతారాముల కళ్యాణ మహోత్సవానికి భద్రాచలం చేరుకుంటాడు. చేరుకున్న తర్వాత ప్రత్యేక దర్శనం చేసుకున్న తర్వాత కళ్యాణ మండపానికి వచ్చి ఇక్కడ స్వాముల వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబరాలను సమర్పించనుడు. అంటే ప్రభుత్వం తరపు నుంచి. ఈ నేపథ్యంలో భారీ ఏర్పాట్లు కూడా ఇక్కడ చేశారు. ఇప్పటికే మనం చూసుకుంటే కళ్యాణ మండపం చుట్టూ కూడా సెక్టార్లు ఏర్పరిచారు. సెక్టార్లలో ఇప్పటికే భక్తులు కూడా భారీగా చేరుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఎందుకంటే కళ్యాణం కరెక్ట్గా 10:30కి కళ్యాణ క్రతు కార్యక్రమాలు ఇక్కడ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో భారీ ఎత్తున కూడా ఏర్పాట్లు చేసినట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. మనం చూసుకున్నట్టయితే ఇప్పటికే మనం సెక్టార్లు ఏదైతే మిథిలా స్టేడియంలో ఏర్పాటు చేసినట్టు సెక్టార్లు ఉన్నాయి. సెక్టార్లలో ఇప్పటికే భక్తులు భారీ ఎత్తున కూడా ఇక్కడికి చేరుకున్నట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భక్తులకి ఈ కళ్యాణ మహోత్సవం తిలకించే విధంగా ప్రత్యేకంగా మనం చూసుకోవచ్చు స్క్రీన్లను కూడా ఏర్పాటు చేశారు. ఒక్కొక్క సెక్టర్లో దాదాపుగా 2 స్క్రీన్లను కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే కళ్యాణ మహోత్సవానికి సంబంధించినటువంటి మిథిలా స్టేడియంలో కళ్యాణ మండపం ఆ మిథిలా స్టేడియం మధ్యలో ఉంటుంది కాబట్టి చుట్టూ ఉన్నటువంటి భక్తులకు కూడా ఈ కళ్యాణ మహోత్సవం వేడుక తిలకించే విధంగా, ఎందుకంటే వాళ్ళు కళ్యాణం జరిగినటువంటి ప్రాంగణాలు ఉంటారు కానీ కళ్యాణం కొంతమంది కనపడకపోవచ్చు. ఈ నేపథ్యంలోనే భారీ ఎత్తున కూడా స్క్రీన్లు ఏర్పాటు చేసినట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. స్క్రీన్లతో పాటు వేసవి కాలం కాబట్టి ప్రత్యేకంగా కూలర్లు కూడా ఏర్పాటు చేశారు. ఎలాంటి ఇబ్బందులు జరగకుండా సామాన్య భక్తులు కూడా ఈ కళ్యాణ మహోత్సవం తిలకించే విధంగా అన్ని ఏర్పాట్లు ఇప్పటికే అధికారులు చేసినటువంటి పరిస్థితి మనకు కనపడుతోంది. ఎందుకంటే మరీ కొద్దిసేపట్లోనే ఈ కళ్యాణ మహోత్సవ క్రతు ప్రారంభంగా ఉంది. ఇప్పటికే మనం చూసుకుంటే కళ్యాణ మహోత్సవం పూర్తయిన తర్వాత భారీ భక్తులకి ఎందుకంటే తలంబరాలు కూడా అందించే విధంగా కూడా ఇప్పటికే దాదాపుగా 80 కౌంటర్లు కూడా ఏర్పాటు చేసినట్టుగా అధికారులు చెప్తున్నారు. 20 కౌంటర్లు కూడా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ముత్యాల తలంబరాల ప్యాకెట్లను అయితే ఆ భక్తులకు అందించే విధంగా ఏర్పాట్లు చేశారు. దాంతోపాటు ప్రత్యేకంగా కౌంటర్లు కూడా 30 లడ్డు కౌంటర్లు కూడా ఏర్పాటు చేసినట్టుగా అధికారులు చెప్పినట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. అయితే ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా మంత్రులు వస్తున్న నేపథ్యంలో భారీ భద్రత కూడా ఏర్పాటు చేస్తారు. ఇరు రాష్ట్రాల నుంచి కూడా అంటే తెలుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తుల తాకిడి ఉంది. అదేవిధంగా వివిఐపీల తాకిడి కూడా ఉంటుంది కాబట్టి భారీ ఎత్తున భద్రత కూడా కట్టుదిట్టం చేసినట్టు పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఎప్పుడైనా సరే భద్రాద్రి రామయ్య కళ్యాణం కనుల పండుగ కాబట్టి ఉండేటువంటి రామయ్య కళ్యాణం చూడడానికి కనపడుతుంది. భద్రాచలం భక్తులు ఇక్కడికి నిన్న ఎదుర్కొల్ల మహోత్సవానికి భారీ ఎత్తున భక్తులు వచ్చారు. అంతేకాకుండా ఈ రోజు కళ్యాణ మహోత్సవం ఉంటుంది. రేపు మనం చూసుకున్నట్టయితే పట్టాభిషేకం, శ్రీరాముడికి పట్టాభిషేకం ఉంటుంది. పట్టాభిషేకానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఇక్కడే, పట్టాభిషేకం కూడా ఈ మిథిలా స్టేడియంలోనే స్వామివారిది ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా రేపు జరిగే పట్టాభిషేకం ఏర్పాట్లు కూడా ఇక్కడే ఉంటాయి కాబట్టి అన్ని కూడా ఏర్పాటు చేసి మరి కొద్దిసేపట్లోనే ఈ కళ్యాణ మహోత్సవం ఉంటుంది. ప్రభుత్వం నుంచి సీఎం రేవంత్ రెడ్డి పట్టు వస్త్రాలు కూడా సమర్పించనున్నట్టు సిచ్యువేషన్ ఇక్కడ మనం చూడొచ్చు. ఇప్పటికే చూసుకున్నట్టయితే ఇవన్నీ కూడా సెక్టార్లు మనం చూడొచ్చు. ఏదైతే మనం చూస్తున్న కళ్యాణ మండపం ఉందో కళ్యాణ మండపానికి సంబంధించి ఎదురుగానే సెక్టార్లు ఏర్పాటు చేశారు. ఈ సెక్టార్లు సీఎం అదేవిధంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉండడానికి ఈ ఏర్పాటు చేసినట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. చుట్టూ కూడా సెక్టార్లకు సంబంధించినట్టు దాదాపుగా ఏదైతే ఉందో ఈ 7,500 అదేవిధంగా 3,000 ఇట్లా రకరకాలుగా ఏర్పాటు చేసిన టికెట్లతోటి అయితే భారీ ఎత్తున కూడా చుట్టూ కూడా ఏర్పాట్లు ఉన్న నేపథ్యంలో ఎక్కడ కూడా ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా భక్తులకు నేరుగా కూడా ఈ ప్రసాదాలు కానివ్వండి లేకపోతే ముత్యాల తలంబరాలు ఉంటాయి ఇవన్నీ కూడా అందే విధంగా కూడా ఇప్పుడే అధికారులు అయితే దాదాపుగా ఏర్పాటు చేశారని చెప్తున్నారు. ఎందుకంటే ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా సామాన్య భక్తులు ఎక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా ఎక్కడ కూడా తోపులాగటం లేకుండా దాదాపుగా ఇప్పటికే దర్శనం చూసుకుంటే రామయ్య దర్శనం కూడా భారీ ఎత్తున కొనసాగుతున్న సిచ్యువేషన్ కనపడుతుంది. దాదాపుగా 3 నుంచి 4 గంటల సమయం కూడా పడుతుంది. ఎందుకంటే భారీగా కూడా దాదాపుగా కిలోమీటర్ల దూరం కూడా భక్తులు అయితే బారులు తీరుండే సిచ్యువేషన్ మనం చూడొచ్చు. ఏదైనా కళ్యాణ మహోత్సవం ఉత్సవానికి సంబంధించిన భారీ ఏర్పాట్లు అయితే అధికారులు అయితే ఇక్కడ చేసినట్టు సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. సుధా.